ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 11వ సంవత్సరంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజెప్పిన చోట, ప్రతిపాదించిన చోట టెక్స్టైల్ పార్కులు కానీ లేదా అత్యాధునిక వ్యవస్థ చేనేతకు సంబంధించింది కానీ తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరించడము, విదేశీ సరఫరా చేసేకి కావలసిన క్వాలిటీలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉత్పత్తులు తీసుకొచ్చి విదేశీ వ్యాపారం చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేనేతలకు సంబంధించిన ఏ ఒక్క ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపకపోవడము ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఆ ప్రభుత్వానికి ఉండే సీతకన్ను అనే ఒక భావన కూడా ఇదొక మచ్చుతునక. మరి ఈ ప్రభుత్వంలో ధర్మవరం వైపు అలాగే గోరెంట్ల వైపు ఇప్పటికే 2-3 చేనేత ఉత్పత్తి సంస్థలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడము, కొంతవరకు పని ప్రారంభించడం జరిగింది. సుమారుగా 2-3 వేల కుటుంబ చేనేత కార్మికులకి ఉపాధి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళకి ఒక డబ్బులు ఇవ్వడం, కూలిపాటు డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రైనింగ్ అయిపోయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా ఆ ఉత్పత్తులను తీసుకొచ్చేకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ఈనాడు రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా చేనేత ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. విదేశీ మన్నిక కలిగిన విదేశీయులు కొనడానికి సరిపడా మన్నిక కలిగిన అప్డేట్ టెక్నాలజీతో ఉత్పత్తులు ప్రారంభించడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా భారతదేశ వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వాళ్ళు తీసుకురావడము, పవర్ లూమ్స్లో 80% సబ్సిడీతో ఆ మరమగ్గాలను ఆయా చేనేత కార్మికులకు సరఫరా చేయడము, 0 ఇంట్రెస్ట్ లేదా పావలా ఇంట్రెస్ట్తో మిగతా డబ్బులు కూడా వసూలు చేసేదానికి వాళ్ళకు అతి తక్కువ నెలసరి వాయిదాలు ఇవ్వడము, డబ్బులు కట్టడానికి ఇట్లాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అటువంటి ప్రతిపాదన చేయకపోవడం ఒక దురదృష్టకరము. ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కూడా ఆ బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూడా నేను ఈ ప్రతిపాదన చేస్తూ ఉన్నాను. అన్ని మరమగ్గాలు కార్మికులు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సబ్సిడీతో మరమగ్గాలను సరఫరా చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ఆ అప్డేట్ టెక్నాలజీ తీసుకొని చేనేత కార్మికులకి కావలసినంత ట్రైనింగు ఎక్కడెక్కడైతే చేనేత కార్మికులు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారో అది కుల ప్రతిపాదిక కాకుండా ఎవరైతే వృత్తిని నమ్ముకొని చేస్తారో అన్ని కులస్తులు ఉన్నారు చాలా చోట్ల, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము లిఫ్ట్ చేసి ఒక ఉపాధిని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఈ సందర్భంగా ముందుకు తీసుకెళ్లేదానికి, ఉత్పత్తులను పెంచుకోవడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇస్తుంది. ఆ మేరకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్డీఏ కుటుంబంలో రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఉచితంగా ఇవ్వడం అనేది అది కేంద్ర ప్రభుత్వ నిధుల అవకాశం తీసుకొని భాగస్వామ్యంతో తీసుకున్నారు. అలాగే మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతోనే జరుగుతూ ఉంది. ఇవి కాక అదనపు సౌకర్యాలు కూడా చేనేత కార్మికులకు కలగజేస్తూ ఉన్నారు. చేనేత ఉత్పత్తులకు
జిఎస్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను కూడా రాష్ట్ర ప్రజలకు అందజేయడానికి సిద్ధపడిపోయింది. ఇలా చేనేత కార్మికులకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా చేయూతనిచ్చేకి ఒక కోణంలో రెడీ అయిపోయినాయి. మరో కోణంలో అంతర్జాతీయ స్థాయికి వీళ్ళని ఎదగనిస్తే మొత్తం ప్రపంచానికంతా కూడా వస్త్ర సరఫరా అనేది ఒక్క భారతదేశం నుంచే జరగనుండే సందర్భాలు వస్తాయి. ఆ క్వాలిటీ పరంగా మనము చేనేత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని, అవసరమైన పరిశ్రమలను నెలకొల్పుతారని, గ్లోబలైజేషన్లో ఆంధ్రప్రదేశ్ ఈ చేనేత ఉత్పత్తులకు కేంద్రీయ స్థానంగా మారనున్నదనేసి భావిస్తూ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ ఈ సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.